నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నేనే జైని తీసుకొస్తాను. ఆ తర్వాత మీరు యూనిఫామ్ ఇప్పేసి ఇంకో జాబ్ చూసుకోవాల్సి ఉంటుంది. ఏంటమ్మా నువ్వు? ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదా? ఎందుకని రెచ్చగొడుతున్నావు? ప్రసాద్ గారు, చంద్రిక గారు, ఇమ్మీడియట్ తనని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోండి, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అవుట్! రామా, స్వామి సార్, సార్, నిత్యని లవ్ చేసిన పాపనికి ఎన్ని మాటలు తినాల్సి వచ్చిందయ్యా నేను. వెళ్ళే ఒక స్ట్రాంగ్ కవి చెప్పు. ఓకే సార్. వెళ్ళవయ్యా ఏడుకుండలవాడా. వాట్ ఈజ్ ఇట్ ట్రూ? ఏసీపీ గారు, నిత్య ఎంక్వైరీ చేసిందా? ఆ ప్లేస్ ఎక్కడుందో కనుక్కున్నారా? ఓకే, ఇన్ఫర్మేషన్ తెలియకని నాకు చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్. ఏమైంది మేడం? ఆ లారీ డ్రైవర్ పోలీసులతో అబద్ధం చెప్పాడంటే చారి, వాడితో నిత్య నిజం చెప్పించిందంట. ఆ లారీ డ్రైవరే కిడ్నాపర్స్ చెప్పారని జైని కారుతో సహా లిఫ్ట్ చేశాడంట. ఆ కిడ్నాపర్స్ ఎవరు మేడం? సార్ని ఎందుకు కిడ్నాప్ చేశారండి? అభిని ఎత్తుకెళ్ళింది కూడా వాళ్ళేనా? తెలీదు చారి, పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. బిజినెస్ రైవల్సే ఈ కిడ్నాప్ చేశారనుకుంటే 8 years నుంచి జై బిజినెస్ లో అసలు యాక్టివ్ గానే లేడు. అవును మేడం, ఈ మధ్య జై సార్ ఏ కొత్త ప్రాజెక్టు హ్యాండిల్ చేయలేదండి. పోనీ మనీ కోసం కిడ్నాప్ చేశారనుకుందాం అనుకుంటే ఇప్పటి వరకు ఎలాంటి బెదిరింపు కాల్ రాలేదు. ఇదివరకు చేసినట్టే సారే సెల్ఫ్ కిడ్నాప్ అయ్యారేమో మేడం? లేదు చారి, అభి కనిపించకుండా పోయాడు. ఈ టైంలో జై అలాంటి స్టంట్ చేయడు. కానీ సార్ని బయట శత్రువులు ఎవరో కిడ్నాప్ చేయడం అంత ఈజీ కాదు కదా మేడం? ఏదో జరిగింది చారి, మనకి శత్రువులు ఎవరో ఉన్నారు. వాళ్ళెవరైనా నిత్యా మేడం గారు కనిపెడతారు మేడం. పోలీసులు చేయలేని పని నిత్యా మేడం గారు చేశారంటే గ్రేట్ మేడం. అది చాలా తెలివైంది చారి, కానీ దాని బుద్ధి పెడతో పట్టింది. జై మీద పిచ్చి ప్రేమతో క్రియేటివ్ జీనియస్ అవ్వాల్సింది పోయి క్రిమినల్ అయ్యింది. దాని ఆలోచన మారిపోయి తప్పుదో వైపు వెళ్తుంది. బాధపడకండి మేడం, జై సార్ నిత్య గారిని మంచివారిలా మారుస్తారు. మంగా మేడం గారిలా నిత్య గారు మంచి మనిషి అవుతారు. ఆ ఆశతోనే ఉన్నాను చారి, జై మీద నమ్మకంతో ఉన్నాను. కానీ జైకిలా అయ్యింది. తనెప్పుడు తిరిగొస్తాడో, ఈలోగా ఏం జరుగుతుందో భయంగా ఉంది. మంగా మేడం గారిని మేము జాగ్రత్తగా చూసుకుంటాం మేడం, మీరేం వరి అవ్వకండి. మంగని కంటికి రెప్పలా కాపాడుకోవాలి చారి. కొడుకు దూరమై, భర్త దూరమై, చిన్న పిల్ల దివ్యతో మంగ ఎంత బాధపడుతుందో. తనని ఓదార్చాల్సిన నేను కూడా ఇలా దూరంగా ఉన్నాను. మీ కుటుంబమే మంగకి అండగా ఉండాలి చారి. జై అభి తిరిగొచ్చే వరకు మంగని సముదాయించాలి. ఆ సంగతి మాకు వదిలేండి మేడం. మంగా ఓకే చారి, నేను చెప్పింది చెయ్యి. బీ కేర్ఫుల్, వెళ్ళరా. సరే మేడం, ఉంటానండి. హలో మేడం.
వెయిట్ చారి. మా మామ్తో ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు మేడం, మీరు ఆ లారీ డ్రైవర్తో నిజం చెప్పించారట కదండి. జై సార్ని ఎవరో కావాలని కిడ్నాప్ చేశారట కదండి. ఆ విషయం గురించే మరింత ఎంక్వైరీ చేయమని మేడం గారు చెప్తున్నారండి. అంతేనా? లేక నేను రాగానే టాపిక్ మార్చేశారా? అవును, మీ ఇంట్లో ఉంటుందే ఆ జానకిదేవి, ఎలా ఉంది? అభి కనిపించట్లేదని ఏడుస్తుందా? అవును మేడం, అభికి తోడు జై సార్ కూడా మిస్ అయ్యారని ఆవిడ మరింతగా కుమిలిపోతున్నారండి. జై మిస్ అయితే ఆవిడకెందుకు బాధ? అంటే బేబీ, అభి కోసం వెళ్లి జై ప్రమాదంలో పడ్డాడని తను బాధపడుతుంది. ఓకే మేడం, నేను బయలుదేరుతానండి. ఆల్ ది బెస్ట్ చారి. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ బేబీ, పోలీసులకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. నేనేం చేసినా నీకు వెంటనే తెలిసిపోతుంది కదా మామ్. బేబీ, ఐ మీన్ ఆ ఏసీపీ నీకు మినిట్ టు మినిట్ అప్డేట్ చేస్తున్నాడు కదా. నేనే చెప్పమన్నాను బేబీ. గుడ్. నేను కూడా తనతో ఒక మాట చెప్పి వచ్చాను మామ్. జైని పట్టుకోవడం తనకి చేత కాకపోతే నేను పట్టుకుంటాను అని ఆల్మోస్ట్ ఛాలెంజ్ చేసొచ్చా. పోలీసులతో గొడవ అంత మంచిది కాదు బేబీ. వాళ్ళ పని వాళ్ళని చేసుకోనివ్వు. ఎనీవే, థ్యాంక్ యూ. సంథింగ్ ఈజ్ రాంగ్. మామ్ చారి నా దగ్గర ఏదో దాస్తున్నారు. అదేంటో చారి ఇంటికే వెళ్ళి తెలుసుకోవాలి. ఏమైంది చంద్రిక? ఎందుకు ఆగావు? నాకు ఐడియా వచ్చింది పౌడరు. పోలీస్ స్టేషన్లో జరిగిందంతా ఇక్కడ చెప్పి ఆ క్రెడిట్ మన అకౌంట్లో వేసుకుంటే. నువ్వు సూపర్ చంద్రిక. పని బాట లేకుండా ఇంట్లో పడి తింటున్నావన్న చెడ్డ పేరుని చెరిపేస్తావు. కష్టం నిత్యది, పేరు మనదే. వదినా వదినా, చెల్లెమ్మా చెల్లెమ్మా. ఏంటన్నయ్య గారు? బామ్మగారికి ఎలా ఉందమ్మా? పర్వాలేదు అన్నయ్య గారు, ఇప్పుడే భోంచేసి టాబ్లెట్స్ వేసుకొని పడుకున్నారు. అవునా? అమ్మమ్మకో గుడ్ న్యూస్ చెప్దాం అనుకున్నామే. విషయం చెప్తే పడుకున్నది కాస్త లేచి పరిగెత్తేది. ఏంటా గుడ్ న్యూస్ వదినా? జై దొరికాడా? అభి దొరికాడా? ఇద్దరు కనిపించారా? అంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలిసింది, కానీ ఎప్పుడొస్తారో తెలియదు. అదేంటన్నయ్య, ఎక్కడున్నారో తెలిసినప్పుడు ఎప్పుడొస్తారో ఎందుకు తెలీదు? వాళ్ళొచ్చే సమయం ఎంతో దూరంలో లేదు వదినా, త్వరలోనే వస్తారు. అసలు ఏం జరిగింది వదినా? నేను చెప్తానమ్మా. ఒక లారీ డ్రైవరు కొంతమందితో కలిసి కుట్ర పన్ని జైని కిడ్నాప్ చేశారు. ఆ లారీ డ్రైవర్ని మేము సాహసోపేతంగా ప్రాణాలకు తెగించి పట్టుకొని పోలీసుల ముందు నిలబెట్టాము. వాడు సగం విషయాలు చెప్పాడు, మిగతా విషయాలు తెలియాల్సింది. ఇదంతా మీరిద్దరే చేశారా? ఏమ్మా, నమ్మబుద్ధి కావటం లేదా ఏంది? మాపై అంత అపనమ్మకమా ఏంది నీకో? అలా అని కాదు, మీరింత ధైర్యం చేశారంటే. జై కోసం ఆ మాత్రం చేయలేమా వదినా? మాతో పాటు నిత్య కూడా ఉందనుకో. ఓ, మీరు నిత్యతో పాటున్నారా? కాదమ్మా, నిత్య మాతో పాటు వచ్చిందే. మేమే నిత్యకు ఆ లారీ డ్రైవర్ గురించి చెప్పాం. ఏదైతే ఏమన్నయ్యా, నిజంగా శుభవార్త చెప్పారు. అభి కనిపించలేదని జైకి ఫోన్ రాగానే జైకొచ్చిన కోపం, బాధ అంతా ఇంత కాదు. కన్న కొడుకు కనిపించలేదనే ఆవేదన, ఆరాటం, ఆవేశం జైని పరుగులు పెట్టించాయి. చంద్రిక, కన్న కొడుకు అంటుందేంది? అవును పౌడ్రు, నేను విన్నాను.
దేవుడి దయ వల్ల ఇద్దరు క్షేమంగా ఇంటికి తిరిగొస్తే అంతే చాలు. ఇందాక ఏదో అన్నావు వదినా. నేనేమన్నాను వదినా? అభి జైకి కొడుకులాంటి వాడు అన్నాను. కాదు వదినా, కన్న కొడుకు అన్నావు. లేదే, మీకు అలా వినిపించిందా? నువ్వు ఎలా అన్నావో నాకు అలాగే వినిపించిందమ్మా. జై అభి తిరిగొస్తున్నారన్న ఆనందంలో నేనేమన్నానో మీరేం విన్నారో అంతా మన మంచికే. ఇలా నోరుజారానేంటి? ఇంకా నయం పూర్తిగా విషయం చెప్పలేదు. అమ్మో, వీళ్ళ దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంతా మన మంచికే అని అలా వెళ్ళిపోయిందేని చంద్రిక? లేదు పౌడ్రు, ఇదేదో మన చెడుకు దారి తీసేలా ఉంది. మన చెడుకా? నాకెందుకో వీళ్ళకి మంగ గురించి తెలిసిపోయింది అనిపిస్తోంది. ఎలా తెలుస్తుంది చంద్రిక? పాపం తనేదో ఫ్లోలో కన్న కొడుకు అని ఉంటుంది. చిమ్మొయ్, ఫోన్లో కాదు, విషయం మొత్తం తెలిసి అనిందని నా అనుమానం. మా అమ్మమ్మకి, వదినకి, జైకి మంగ గురించి తెలిసిపోయినట్టుంది. మంగ గురించి తెలిస్తే జై ఇంట్లో తెచ్చిపెట్టుకుంటాడు కదా చంద్రిక. ఇంకా దూరం ఎందుకు పెడతాడో? మంగని దూరం పెట్టడం కాదు, మంగకు మనల్ని దూరం పెడుతున్నారేమో. అందుకే మనం మంగింటికి వెళ్లాలనుకున్న ప్రతిసారి ఆ జమదగ్నితో వెనక్కి పంపిస్తున్నారేమో. ఏ రోజు డ్రైవింగ్ చెయ్యని మా వదిన నేను డిక్కీలో ఉన్నానని తెలిసి గతుకుల్ రోడ్లో కారు నడిపిందేమో. పోలీస్తో నిన్ను, డ్రైవింగ్తో నన్ను ఇల్లు కదలకుండా చేశారేమో. కావాలనే చారి చేత పాలిప్పించారేమో. మనం ఇంట్లో లేని సమయంలో ఏదో జరిగిందే. ఏం జరిగిందో తెలియాలంటే వెంటనే మనం ఈ ఇంటి సీసీ కెమెరాల ఫుటేజ్ చూడాలి పౌడరు. నిన్న మొన్న ఈ ఇంట్లో ఏం జరిగిందో మొత్తం చూడాలి. వెళ్ళి ఆ ఫుటేజ్ తీసుకురాపో. ఓకే. నమస్తే మేడం, ఎలా ఉన్నారు మేడం? మేడం, ఇలా వచ్చారేంటంటీ? ఏంటి ఫ్యామిలీ మొత్తం వచ్చి వెల్కమ్ చెప్తున్నారు? అంటే మీరు రాకరాకు వచ్చారు కదా మేడం. రావాల్సి వచ్చింది చారి. ఎందుకు వచ్చారు మేడం? ఏ నేను ఇక్కడికి రాకూడదా? ఏ పని మీద వచ్చారంటీ? నీ ఫ్రెండ్ అభి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు కదా? అవును మేడం, నిన్న వెళ్ళాడండి, ఇంకా రాలేదు. ఎస్, మా మామ్ చెప్పింది. ఒకసారి ఆ జానకిని పలకరించి వెళ్దామని వచ్చాను. వద్దులేండి మేడం. ఎందుకొద్దు? జానకి మేడం ఇంట్లో లేరా ఆంటీ? అది మేడం ఏంటి? అయినా ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళింది? ఇంట్లోనే ఉన్నారు మేడం, కానీ బాధలో ఉన్నారండి. అందుకేగా ఓదార్చి వెళ్దామని వచ్చాను. వద్దులేండి మేడం. పదే పదే వద్దు వద్దు అంటున్నారు. తనని మా మామ్ కన్సోల్ చేయొచ్చు, జై కన్సోల్ చేయొచ్చు, నేను చేయకూడదా? అంటే ఎక్కువ మంది ఓదార్చడం ఎందుకని మేడం? పిల్లాడివి, పిల్లాడ్లా ఉండు. చిన్నవాడైనా పెద్ద మాటే చెప్పాడు మేడం. ఇప్పటికే చాలా మంది పలకరించి వెళ్ళారండి. ఎవరు వచ్చినా ఆవిడ ఏడుస్తూ ఉన్నారండి. మళ్ళీ మీరు కూడా ఆవిడని ఏడిపించటం ఎందుకని. నన్ను ఒక్కదాన్ని చూసి ఏడిస్తే ఆవిడేం చావదులే చారి.
ఆవిడ నిజంగానే చావు బతుకుల మధ్య ఉన్నారు మేడం. అయినా సరే తనని నేను చూడాలి. రేపొచ్చి చూడండి మేడం. ఈ రోజు ముహూర్తం బాలేదా? ఆవిడ మూడ్ బాలేదు మేడం. స్టాప్ ఇట్ చారి. దాన్ని నేను చూడ్డానికి వచ్చిందే ఎక్కువ. వచ్చిన దాన్ని మీరెందుకు ఆపుతున్నారు? నేనొక్కసారి ఫిక్స్ అయితే అది చెయ్యకుండా వెళ్ళను. తప్పుకోండి. హే యూ, ఎందుకే నేను ఎదురు పడగానే నువ్వు మీ అన్నయ్య కళ్ళప్పగించి అలా చూస్తారు? నేనేమైనా స్పెషల్ గా కనిపిస్తున్నానా? లేక నన్నేమైనా ఏలియన్ని అనుకుంటున్నారా? అలా చూడటం ఆపవే, నాకు ఇరిటేటింగ్ గా ఉంది. ఓదార్చాలి అని వచ్చిందాన్ని కోప్పడాల్సి వస్తుంది. అయినా యు డోంట్ వరీ, మీ అన్నయ్యకి ఏమీ కాదు. వాడు ఎక్కడున్నా నా జై కోసం వెతికి తీసుకొస్తాను. ఎక్కడ మీ అమ్మ? ఇంట్లోనే ఉందా? పిలు. వద్దులే, నేనే వెళ్తాను. ఆగండి మేడం. వద్దు మేడం, ప్లీజ్ ఆంటీ. మేడం మేడం జానకి దేవి, మిసెస్ జానకి. మేడం ప్లీజ్ మేడం, జానకి. వెళ్ళిపోండి మేడం. మేడం జానకి ప్లీజ్ మేడం, వద్దు మేడం, మీరు వెళ్ళిపోండి. మిసెస్ మేడం. జానకి. తర్వాత వద్దురు కానీ వెళ్ళండి మేడం, ప్లీజ్ మేడం, మీరు వెళ్ళిపోండి. Will you please stop it? ఎవరు? జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జానకి అంటే నువ్వా? అవును. మీరెవరు? నేనెవరో నీకు గుర్తు లేదా? నన్నెలా మర్చిపోయావు? నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్న ప్రతిసారి కనిపించేది నేనే కదే.
నేను జ్ఞాపకం లేదా నీకు? వారేవ్వా, చారి, చారుకేశ, మీనాక్షి విశ్వాసంలో కుక్కల్నే మించిపోయారు మీరు. ఇది బతికే ఉన్నా చనిపోయినట్టు నా దగ్గరే నాటకాలాడారు. జై ఇంటి ఉప్పు మీకు బాగా వంట పట్టింది. శభాష్ చారి, నువ్వు నిజంగానే ఆంజనేయుడివి. నమ్మకానికి విశ్వాసానికి విగ్రహం లాంటి వాడివి. మేడం అది Shut up!